హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకమ్మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు. ఆ తర్వాత నందివర్ధన పువ్వు బాగా వచ్చిందని చూసిన ఇంకా వంట రూమ్లోకి వచ్చి పాలు కాగబెట్టిన. ఈ పనస గింజలను కాల్చుకొని తింటే బాగుంటాయి. నిన్న తెచ్చిన పనస పండ్లు ఇంకా రైస్ కుక్కర్లో బియ్యం కడిగేసి నేను కూడా చాయ్ వేడి చేసుకొని తాగిన తర్వాత మా పాపకి ఇడ్లీలు వేసిస్తున్నాను. కొంచెం జ్వరంగా ఉంది ఆమెకు, ఇంకొంచెం పిండి ఉంది కానీ సాయంత్రం వేసిద్దామని అలాగే ఉంచి నేను ఉప్మా రవ్వ చేసుకుంటున్నాను. మా బాబు ఉప్మా చేయమన్నాడు. ఇంకా మొన్న చేసింది నచ్చిందంట, అందుకే మళ్ళీ చేయమంటే మా ఇద్దరు మట్టుకే చేసిన చాలా టేస్ట్గానే అయ్యింది. ఇంకా బెండకాయ చారు, బెండకాయ కూర కోసం కొన్ని బెండకాయలను సన్నగా కోసిన కూర కోసం, కొన్ని ఏమో పెద్దగా చారు కోసం కోసి ఇంకా వండుతున్నాను. ప్రతిరోజు నా రొటీన్ పనులు ఇలా ఉంటాయండి. పొద్దున్నే లేచిన నుండి 5 గంటలకు లేచి ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళే లోపల కొన్ని పనులు చేసుకుంటాను తొందరగా. ఇంకా లేచిన నుండి ఇల్లు తుడవడము, వంట చేయడము ఇవే. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.